హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం పల్లీ లడ్డు చేసుకుందాం. దీనికి కావాల్సినవి 1 కేజీ పల్లీలు తీసుకుందాం. అదేవిధంగా దానికి సరిపడా 1 కేజీ బెల్లం తీసుకుందాం. ఈ విధంగా వీటిని సిమ్లో పెట్టి వేయించుకుందాం. పక్కన మనం బెల్లాన్ని ఇలాగ తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా తురుముకున్న తర్వాత మనం పల్లీలను సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఈ పల్లీ లడ్లు తినడం ద్వారా మనకి హెల్త్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం పునుగులు పూరీలు తీసుకునే గంటితో మనం ఈ విధంగా చేస్తే పొట్టు మొత్తం ఈజీగా పోతుంది. ఇలాగ మనం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పల్లీలన్నీ మనం ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈజీగా మనం పొట్టుని తీయొచ్చు. నేనైతే కొన్ని పొట్టు తీయకుండా ఉంచాను, ఎందుకంటే ఈ పొట్టు ద్వారా కూడా మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయని. అదేవిధంగా మనం పక్కన తురుము పెట్టుకున్న బెల్లాన్ని కళాయిలో వేసుకొని దానిలో కొంచెం మనం వాటర్ పోసుకుందాం. 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ విధంగా మనం సిమ్లో పెట్టి దీన్ని మరిగించుకుందాం. ఈ బెల్లం పాకం అనేది దగ్గర పడుతుంది. ఈ పల్లీ లడ్లు వల్ల మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయి. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఫైబర్ లభిస్తుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవి అనవసరమైన వ్యాధులు రాకుండా కూడా నివారిస్తుంది. ఈ పల్లీ లడ్డు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా పాకాన్ని మనం తిప్పుతూ ఉండాలి. అలాగే రక్తపోటు కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా మనం మరిగిన తర్వాత వడబోసుకొని ఒక మందపాటి డేషాలో వేసుకొని మనం సిమ్లో పెట్టి మరిగిద్దాం. దీన్ని సిమ్లోనే పెట్టి మరిగించాలి, ఎందుకంటే మాడిపోయిద్ది అడుగు. ఈ పల్లీ లడ్డులో ఇన్సులిన్ అనేవి రక్త ప్రసరణకు సహాయపడుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే ఓలిక్ అనే యాసిడ్ కూడా దీనిలో ఉంటుంది. ఇది కణాలను నష్టం కలగకుండా చేస్తుంది. ఈ విధంగా మనం కొన్ని కణాలను కూడా నివారిస్తుంది ఈ పల్లీ లడ్డు. ఈ పల్లీ లడ్లు పిల్లలకు పెట్టడం ద్వారా మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు పిల్లలు. మనం తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. ఈ విధంగా పాకం మరిగిన తర్వాత మనం ఈ విధంగా వేసుకొని చూస్తే పాకం అనేది దగ్గరికి ఉండలాగా రావాలి. నేనైతే 2-3 సార్లు చూశాను. ఇలాగే ఈ విధంగా ఉండైతే వచ్చింది. కానీ వండ అనేది దగ్గరికి రావాలి. మనం ప్లేట్లో నుంచి వేస్తే సౌండ్ రావాలి, అప్పుడు మనకి పాకం వచ్చినట్లు. అలాగైతే నా లడ్లు ఈజీగా అవుతాయి చేయడానికి. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి మనం ఈ పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ శనగిత్తనాలను మనం దీంట్లో వేసుకొని సమానంగా అన్నిటికీ బెల్లం పాకం అనేది పట్టే విధంగా మనం చూసుకోవాలి. మనం ఫాస్ట్గా దీన్ని తిప్పాలి, లేకపోతే ఇవన్నీ డేషాకి అంటుకొని పోతాయి. ఒక పక్కన ఒక ప్లేట్కి మనం నూనె కానీ నెయ్యి కానీ పూసుకొని లైట్గా ఉంచుకొని ఈ విధంగా దాంట్లో వేసేద్దాం, ఎందుకంటే ఈ పల్లీ లడ్డు చెక్క అనేది కింద అంటుకుపోకుండా ఉండిద్ది. ఈ విధంగా వాటర్ తీసుకొని మనం ఈ పల్లీ లడ్డులను మనం చేసుకుందాం. ఇలా వాటర్లో ముంచడం ద్వారా మనకి కొంచెం వేడి తగ్గుతుంది. నా చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయి ఈ లడ్డులు చేయడం ద్వారా. ఇది ఆరే కొందుకి లడ్లు బాగా వస్తున్నాయి. ఈ విధంగా లడ్లు వచ్చినవి పల్లీ లడ్లు. ఈ విధంగా మనం ఇంట్లో చేసి పిల్లలకు పెడితే
ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు. మనమైతే చక్కగా నీట్గా చేసుకొని పెడతాం. బయట అయితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేసి ఇలా లడ్డూలు చేసి అమ్ముతారు, మనం చూడం. అందుకని మనం మన పిల్లలకి ఆరోగ్యంగా ఉంచాలంటే మనం కానీ మన పిల్లలు కానీ ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టడం ద్వారా పిల్లలకి అనారోగ్య సమస్యలని రాకుండా ఉంటాయి. ఈ పల్లీల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి అందరికీ మంచిగా ఇష్టంగా తింటారు. నాకైతే ఈ విధంగా ఇన్ని లడ్లు వచ్చినాయి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్లేట్లో మనం వేసిన తర్వాత అడుగంటింది కదా, అంతా ఎండిపోయింది కదా, దాన్ని మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు మనం నానబెట్టే పని లేకుండా.